Good evening, my dear students. This is our Balaji sir. So, welcome to ABN and PR College of Science Core online classes. So, మనం కెమిస్ట్రీ పేపర్ 5th ఏలో యూనిట్ నెంబర్ 2లో రెండు పార్ట్లు ఉన్నాయండి. సో పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏకి వచ్చేసరికి స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. రెండు పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ పేరు స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఇందులో మనం ఫస్ట్గా పార్ట్ ఏ డిస్కస్ చేద్దాము. అలాగే తర్వాత ఇది అయిపోయాక పార్ట్ బి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ పార్ట్ యూనిట్ నెంబర్ 2 డిస్కస్ చేస్తున్నాం. పేపర్ 5th ఏలో యూనిట్ నెంబర్ 2లో పార్ట్ ఏ డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. టాపిక్లోకి వెళదాము. టాపిక్ వస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. ఇది మనకున్నటువంటి ఫస్ట్ టాపిక్ అండి. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ the substances are classified into two types. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ యొక్క బేసిక్ నేచర్ బట్టి మనం ఆ సబ్స్టెన్సెస్ని రెండుగా క్లాసిఫై చేయొచ్చు. 2 types. One is paramagnetic and second one is diamagnetic. Paramagnetic వచ్చేసరికి those substances which are weakly attracted into the magnetic field are called paramagnetic substances. సో paramagnetic substances గురించి డిస్కస్ చేద్దామండి. those substances which are weakly attracted into the magnetic field. ఏ సబ్స్టెన్సెస్ అయితే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అవి వీక్గా అట్రాక్ట్ చేయబడతాయో, అలా వీక్గా అట్రాక్ట్ చేయబడుతున్నప్పుడు అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. దీస్ సబ్స్టెన్సెస్ లూజ్ దేర్ పారామాగ్నెటిజం వెనెవర్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, ఈ సబ్స్టెన్సెస్ వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ని, ఆ పారామాగ్నెటిక్ బిహేవియర్ని లూజ్ చేసుకుంటాయి ఎప్పుడంటే ఎక్స్టర్నల్ ఫీల్డ్ రిమూవ్ చేసేసినప్పుడు. ఓకేనండి. ఏ సబ్స్టెన్సెస్ని అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు వీక్గా అట్రాక్ట్ చేయబడతాయో, లేదా ఎక్స్టర్నల్ ఫీల్డ్ని మనం తీసేసినప్పుడు వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ని లూజ్ చేసుకుంటాయో అటువంటి సబ్స్టెన్సెస్ని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. నెక్స్ట్, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాజ్డ్ బై ప్రజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇదంతా తెలిసిన పాయింటేనండి. ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, ఇది పలానా సబ్స్టెన్స్, పలానా కాంప్లెక్స్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎలా తెలుస్తుందండి అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఏ కాంప్లెక్సెస్ అయితే, ఏ సబ్స్టెన్సెస్ అయితే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయో అటువంటి సబ్స్టెన్సెస్ని కానీ కాంప్లెక్సెస్ని కానీ పారామాగ్నెటిక్ నేచర్ అంటారు. ఓకేనండి. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మనకి ఫస్ట్ యూనిట్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ చాప్టర్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్రోమియంకు సంబంధించిన కాంప్లెక్సెస్ తీసుకుంటే క్రోమియం NH3 6 times. ఓకే, అటువంటి కాంప్లెక్స్ ఒకటి తీసుకుంటే ఆ కాంప్లెక్స్ యొక్క మన ఆర్బిటాల్ రిప్రజెంటేషన్స్ అవి రాసి ఎలక్ట్రాన్స్ని పీల్చేసినప్పుడు ద కాంప్లెక్స్లో ఆర్బిటాల్స్ యొక్క రిప్రజెంటేషన్లో 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది కాబట్టి సచ్ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ పారామాగ్నెటిక్ నేచర్. అటువంటి కాంప్లెక్సెస్ అన్నీ కూడా పారామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటాయి. అలాగే ఇంకో కాంప్లెక్స్ తీసుకుంటే FeNH3 6 times. సో ఐరన్ యొక్క కాంప్లెక్స్ తీసుకుంటే ఇక్కడ లైగండ్స్ వచ్చేసి NH3 ఎన్ని ఉంటాయి 6 times అనమాట. ఓకే, అటువంటి కాంప్లెక్స్ కూడా తీసుకుంటే ఆ కాంప్లెక్స్ కూడా వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే ఇందులో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పారామాగ్నెటిక్ నేచర్. ఓకే, ఏ కాంప్లెక్స్ అయితే లేదా ఏ సబ్స్టెన్సెస్ అయితే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయో అటువంటి సబ్స్టెన్సెస్ని కానీ అటువంటి కాంప్లెక్సెస్ని కానీ పారామాగ్నెటిక్ నేచర్ అని పిలుస్తారండి. నెక్స్ట్, those substances
which do not lose their magnetism or removing the external magnetic field are called as ferromagnetic. These substances are strongly attracted by external magnetic field. ఇది చూడండి, ఇది quite opposite అనమాట. Those substances which do not lose their magnetism ఆన్ రిమూవింగ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసినప్పటికీ కూడా కొన్ని సబ్స్టెన్సెస్ వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ని ఏమాత్రము కూడా లూజ్ చేసుకోవు. అటువంటి లూజ్ చేసుకోకుండా ఉండేటువంటి వాటిని ఏమంటారంటే ఫెర్రోమ్యాగ్నెటిక్ నేచర్. వాటికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఫెర్రోమ్యాగ్నెటిక్ నేచర్. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఈ సబ్స్టెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్లీగా అట్రాక్ట్ చేయబడతాయి. అలాగే ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం తీసేసామనుకోండి, తీసేసినప్పటికీ కూడా అవి వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ని ఏమాత్రము లూజ్ చేసుకోవు. అటువంటి వాటిని ఏమంటారంటే ఫెర్రోమ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది ఆ సబ్స్టెన్సెస్కి లేదా ఆ కాంప్లెక్సెస్కి అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లోయర్ క్లాస్లో వస్తుందండి, ఎఫ్ఈ కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ ఎక్సెట్రా. అలాగే డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ నెక్స్ట్ అండి. పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ తర్వాత డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇవి రెండు మనకు మోస్ట్ ఇంపార్టెంట్, పారామ్యాగ్నెటిక్ నేచర్ అలాగే డయామ్యాగ్నెటిక్ నేచర్. సో డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఎవరిని అంటారు, వీటిని అంటారు అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఆర్ రిపల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. The substance which are repelled by the magnetic field are called diamagnetism or diamagnetic nature. ఏ సబ్స్టెన్సెస్ అయితే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ ఫీల్డ్ని రిపల్ చేస్తాయో, అలా రిపల్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ని కానీ అటువంటి కాంప్లెక్సెస్ అన్నిటిని కానీ డయామ్యాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంది అంటారు. ఓకే, దీనికి గల కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్ సబ్షెల్ అండ్ నో అన్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, క్వైట్ ఆపోజిట్ టు మనకి పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనమాట ఇవి. సో ఎప్పుడు డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు వీటిని అంటే వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లో కానీ వాటి యొక్క ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసినప్పుడు కానీ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా అది డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. వాటిలో ఇటువంటి అన్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ గట్ట ఏమీ ఉండవండి, ఎటువంటి అన్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ గట్ట ఏమీ ఉండవు, ఓన్లీ కంప్లీట్గా షెల్లో ఫిల్ అయిపోయి ఉంటుంది. అటువంటి దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్ఫియర్ పిల్లర్ కాంప్లెక్సెస్లో ఉన్నాయి, అలాగే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఉన్నాయి. ఓకేనండి. సో ఈ విధంగా మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందులో ది బెస్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి NiCO4 టైమ్స్ అంటే నికెల్ టెట్రాకార్బోనైల్. ఇది కాంప్లెక్స్ అండి, నికెల్ టెట్రాకార్బోనైల్. ఈ కాంప్లెక్స్ ఓకేనండి మనం ఈ యొక్క ఆర్బిటాల్ ఫిల్ చేసినప్పుడు ఆర్బిటాల్ ఫిల్ చేసి మనం చూస్తే కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయండి. సో కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో ఇటువంటి కాంప్లెక్సెస్ అన్నిటిని కూడా ఏమంటారంటే డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మనకు ఫస్ట్ యూనిట్లోనే వ్యాలెన్సీ బాండ్ థియరీ ఉంది, ఆ థియరీలో వస్తాయి మనకి. ఓకేనండి. సో డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు అటువంటి కాంప్లెక్స్ అన్నిటిని కూడా డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకేనండి. నెక్స్ట్, since all elements except hydrogen atom containing filled electronic shells shows diamagnetic. ఓకేనండి. ఒక హైడ్రోజన్ ఆటం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఏవైతే కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయో ఎలక్ట్రాన్స్తో, ఏ షెల్స్ ఏ ఆర్బిటాల్స్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయో అటువంటి సబ్స్టెన్సెస్ కానీ అటువంటి కాంప్లెక్సెస్ని కానీ మనం డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉందని చెప్పొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, since each unfilled electron is regarded as a micromagnet having a certain value of magnetic moment. సో ఈ విధంగా మనకి ఈ మ్యాగ్నెటిక్ నేచర్ చూపించే వాటికి క్యాలిక్యులేషన్ ద్వారా కూడా చెప్తారండి. వాటికి ఒక వాల్యూస్ కూడా ఉంటాయి. ఆ వచ్చిన వాల్యూకి యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ని ఏమంటారంటే బోర్ మ్యాగ్నెటాన్స్ అంటారు. ఓకేనండి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం ఆ మ్యాగ్నెటిక్ నేచర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ రూపంలో రిప్రజెంట్ చేస్తారు. ఆ రిప్రజెంట్ చేసినటువంటి వాల్యూకి యూనిట్స్ ఉంటాయంటే ఆ యూనిట్స్ పేరు బోర్ మ్యాగ్నెటాన్స్. ఆ ఫార్ములా కూడా ఒకసారి మనం చూద్దాము. ద టోటల్ మ్యాగ్నెటిక్ movement of cation depends on the number of unpaired electrons and is given by the formula. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఓకేనండి. ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ చిన్న ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదిగోండి ఫార్ములా చూడండి ఒకసారి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2. చాలా సింపుల్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. హియర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూవ్మెంట్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, అలాగే బిఎం అంటే బోర్ మ్యాగ్నెట్రాన్. అది వచ్చిన ఆన్సర్కి యూనిట్స్ అండి, బోర్ మ్యాగ్నెట్రాన్స్. ఓకేనా. అలాగే ఇంకాను ఆ కింద డయాగ్రామ్ చూస్తే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని ఎప్పుడైతే యాక్షనల్ ఫీల్డ్లో పెట్టామో అది రిపల్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ వికర్షించబడుతుంది అనమాట. సో పారామాగ్నెటిక్ వచ్చేసరికి వీక్గా అట్రాక్ట్ చేయబడుతుంది. ఇదేమో వీక్గా మనకి అట్రాక్ట్ చేయబడుతుంది. ఆ డయామాగ్నెటిక్ అయితే పూర్తిగా రిపల్ చేయబడుతుంది. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది పారామాగ్నెటిక్ అండ్ డయామాగ్నెటిక్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ద సబ్స్టెన్స్, those substances are having unpaired electrons, such type of complexes are called as paramagnetic nature. Those substances are completely filled with electrons, such type of complexes are called as diamagnetic substances. Okay, this is about types of magnetic behavior.